హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ మనం హ్యూమన్ ఫిజియాలజీది లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. దట్ ఈస్ అబ్జార్ప్షన్. ఏదైతే ఉందో ఫుడ్ ది అబ్జార్ప్షన్ అని జరుగుతుంది డైజెషన్ తర్వాత. అది కాకుండా ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అంతా క్లియర్గా ఉంది, ఇట్స్ ఆడిబుల్, అంతా ఓకే అంటే చాట్ సెక్షన్లో ఒక థమ్స్అప్ పెట్టేసేయండి అందరూ. ఇస్ ఇట్ క్లియర్? వాయిస్ క్లియర్గా ఉన్నదమ్మా? Just a minute. Yes, things start అయిపోయినట్టుంది క్లాస్. ఓకే సరే ఓకేనా, మొదలెడదామా మరి. సో ఇవాళ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇవాళ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనం ఫుడ్ ది అబ్జార్ప్షన్ ఏదైతే ఉన్నదో అది నేర్చుకోబోతున్నాం ఫస్ట్. అది నేర్చుకున్న తర్వాత మనం డైజెస్టివ్ డిజార్డర్స్ గురించి ఒక చిన్న అకౌంట్ ఉంటుంది అంతే. దీంతో ఇవాళ చాప్టర్ డన్ అయిపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో మంది అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? హలో పర్లేదమ్మా, బాగానే ఉన్నాను. హలో సార్, వెల్కమ్. నిన్న రాఖీ కానీ మీరు రాలేదు వస్తానని. ఐమ్ సారీ రిగార్డింగ్ దాట్. ఓకే, రియలీ సారీ. కొంచెం నాట్ వెల్. యాక్చువల్గా ఏంటంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, సారీ. సో పర్సనల్ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ టేక్ క్లాస్, బట్ ఐ థింక్ దట్స్ ఫైన్. సో నీట్ క్లాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ నుంచే చేస్తున్నానమ్మా. ఇలాగా ఒక సీక్వెన్స్ అనేది ఏమి ప్రాపర్గా ఉన్నది అని కాదు. ఏవైతే హై వెయిటేజ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో అది నీట్ ఇంకా ఎంసెట్ పర్స్పెక్టివ్ త్రూగా నేను మీ అందరికీ చెప్తున్నాను. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. హెల్త్ పర్లేదమ్మా? ఓకేనా, సరే. సో పదండి మొదలెడదాం. నేను లేట్ చేయదలుచుకోలేదు, మీకు చాలా టైం తక్కువ ఉంది. ఓకే, సో ద టైమ్ ఈజ్ లిమిటెడ్, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ది డైజెషన్ అనేది మనం నేర్చుకున్నాం. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా డైజెస్ట్ అవుతున్నాయి అన్నది మనం ఈజీగా నేర్చుకున్నాం. అన్నిటికీ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చూసుకున్నట్లయితే ద ఎండ్ ప్రోడక్ట్ ఇస్ మోనోసాకరైడ్స్. ఈ మోనోసాకరైడ్స్ అంటే బేసికలీ గ్లూకోజ్, గెలాక్టోస్ అండ్ ఫ్రక్టోస్. గ్లూకోజ్, గెలాక్టోస్ ఇంకా ఫ్రక్టోస్. అవునా కదా? ఓకే, క్లియరా? సో ఫస్ట్ ఇది. దాని తర్వాత థ్యాంక్ యూ ఎవ్రీవన్. సరే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఫ్యాట్స్లో ఏవైతే ఉన్నాయో ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ ఆర్ మోనోగ్లిజరైడ్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. మోనోగ్లిజరైడ్స్ కదా, కరెక్టేనా? లాస్ట్ ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ అమైనో యాసిడ్స్. సో దీస్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ద ఏంటండి చెప్పండి? దీస్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్కి ఇవి ఎండ్ ప్రోడక్ట్స్. ఓకేనా, సరేనా? సో ఇది బేసిక్గా. ఓకే, క్లియర్? జస్ట్ అ మినిట్, అర్థమైందా? సో అవునబ్బా, ఇంకా హెల్త్ పూర్తిగా సెట్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు క్లాసులు ఇంకెన్ని రోజులు నేను మీకోసం పోస్ట్పోన్ చేస్తాను చెప్పండి, మీకు లేట్ అయిపోతున్నది. సో అందుకే నేను ఎక్కువ పోస్ట్పోన్ చేయదలుచుకోలేదు. ఓకే, సరే అయితే జస్ట్ అ మినిట్. ఓకే, అది అన్నమాట. సరే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు వీటిది అబ్జార్ప్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ద అబ్జార్ప్షన్ will take place in 3 methods. 1, 2, 3. ఓకే, ఒకటి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్,
ఇంకోటి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజను, ఇంకోటి లాస్ట్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ. ఓకే, ముందు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కిందే వచ్చేది. ఇప్పుడు దాన్ని కొంచెం సపరేట్ చేస్తారు, ఎందుకంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఇప్పుడు డిఫ్యూజన్ ఇంకా ఆస్మోసిస్ అని పెట్టేశారు అంతే. సో వాట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్? ఓకే, సింపుల్ డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఇవి రెండు వస్తాయి. ఓకేనా, ఇవి రెండు వస్తాయి. గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో డిఫరెన్స్ ఏంటి? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్స్లోని కో ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కో ట్రాన్స్పోర్ట్ అంటే ఏమిటమ్మా? కో ట్రాన్స్పోర్ట్, ఓకే, కో ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటే ఏమిటి? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుందంటే ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతుంది అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ విత్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇప్పుడు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హ్యాపెనింగ్ విత్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకుంటే, ఓకే, లెట్ us సే దిస్ ఈజ్ అ సెల్ మెంబ్రెయిన్. ఇది మనది సెల్ మెంబ్రెయిన్. దిస్ ఈజ్ అవుట్ సైడ్ సెల్, దిస్ ఈజ్ ఇన్సైడ్ సెల్. ఓకేనా, అవుట్ సైడ్ ఇన్సైడ్ వాటర్వి. ఓకే, అవుట్ సైడ్ సెల్, ఇన్సైడ్ సెల్. ఇప్పుడు లోపల వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 15 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. 15 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి. బయట దగ్గర 100 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి. సో మాలిక్యూల్స్ ఎలా ట్రావెల్ అవుతాయి? మాలిక్యూల్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతాయి? మాలిక్యూల్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతాయమ్మా చెప్పండి? ఇన్ విచ్ డైరెక్షన్ దే విల్ ట్రావెల్? In which direction they will travel? Health I am feeling a little bit better amma, but inka purti taggali. Okay, adi anamata. So which direction? Okay, so చెప్పండి. ఒక్క నిమిషం నెట్వర్క్ పెట్టేసుకుందాం. ఇది yes, this is far better. అవుట్ టు ఇన్సైడ్, వెరీ గుడ్. ఆఖరికి ఒకళ్ళు ఇచ్చారు, బయట నుంచి లోపల పక్క వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ బయట నుంచి లోపల పక్క ఏదైతే వెళ్తున్నదో దీన్ని మనం ఏమంటాం? యాక్టివ్ అను, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎందుకు ఇలా అంటాం? లేదంటే వితౌట్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్. ఏటీపీ అవసరమే లేదు మనకి, డైరెక్ట్గా ఎక్కువ నుంచి తక్కువ వెళ్తున్నది. దిస్ ఈస్ ద లా ఆఫ్ నేచర్, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, అయిపోయింది. కానీ బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇది రెండు ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అయినా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అయినా రెండిట్లోనే ఇలాగే జరుగుతుంది. ఓకే, సో దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనమాట. అదే మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసాం అనుకోండి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో అట్లా జరగదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏటీపీ కావాలి, ఎందుకంటే ఇక్కడ రివర్స్ అయిపోతుంది సిచ్యువేషన్. ఇక్కడ 100 బయట 15 అయిపోతుంది. ఆ 15 మాలిక్యూల్స్ని కూడా లోపల తీసుకొని రావాలి. ఓకే, సో అలా రావాలి అంటే ఏమవ్వాలి? మనం పుష్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మనం రెండు విషయాలు ఆలోచించుకోండి. మీరు ఓకే, ఒక పెద్ద రాయిని కొండ మీద పక్క తోస్తున్నారు, ఇంకొక రాయిని కింద పక్క తోస్తున్నారు. సో ఇన్ దాట్ కేస్ కింద పక్క తోస్తున్నప్పుడు గ్రావిటీ అనేది మీకు హెల్ప్ చేస్తున్నది కాబట్టి మీరు ఈజీగా తోసుకుంటూ వచ్చేస్తారు. అదే మీరు మీద పక్క తోయాలంటే గ్రావిటీ ఈజ్ స్టాపింగ్ యూ, పుల్లింగ్ ద రాక్ బ్యాక్. సో యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎనర్జీ. దిస్ ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఓకే, ఈ ఏటీపీ ఉండడం వల్లే యాక్చువల్గా జరుగుతుంది, ఏటీపీ లేకపోతే జరగదు. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఏటీపీ. సో ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? క్లియర్, సరేనా? సో ఇది బేసిక్గా. సో దిస్ ఇస్ డౌన్ స్ట్రీమ్ అంటే దిస్ ఇస్ అప్ స్ట్రీమ్, దట్ ఈస్ అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే
ఓకే, పదండి. సో ఫస్ట్ మనం అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకుందాం. అబ్జార్ప్షన్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో, మన గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో, ఓకే, గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ఆల్ 3 మెకానిజమ్స్. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ గ్లూకోజ్ ప్లస్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రావెలింగ్ త్రూ సింపుల్ డిఫ్యూజన్ యాజ్ వెల్. సింపుల్ డిఫ్యూజన్ త్రూగా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. లాస్ట్లోకి వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూగా కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో మీకు ఎవరైనా గ్లూకోజ్ గురించి అడిగారు అనుకోండి, ఎవరైనా గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్, ఫెసిలిటేటెడ్, యాక్టివ్ 3 విధాలుగాను దే విల్ ట్రావెల్ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్. ఎలా రిక్వైర్మెంట్ ఉంది, ఎలా నీడ్ ఉంది. ఇప్పుడు చూడండి, గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద యాక్చువల్లీ కీ బయోమాలిక్యూల్స్. చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ అనేది ఎనర్జీ కోసం ఇంపార్టెంట్, అమైనో యాసిడ్స్ అనేది దే మేక్ ప్రోటీన్స్ అండ్ దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ కదా. సో ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటిని అలాగా సెల్ లోపల నుంచి బయటికి, లేదంటే బయట నుంచి లోపలిగా పంపిస్తూ ఉండాలి. సో ఇలా జరుగుతూ ఉండాలంటే ఒకే మెథడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఉట్టి సింపుల్ డిఫ్యూజన్ అయినా, ఉట్టి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, లేదంటే ఉట్టి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే కష్టం అవుతుంది. కాబట్టి దే విల్ ట్రావెల్ త్రూ డిఫరెంట్ మెకానిజమ్స్, సింపుల్, ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో అన్ని మెథడ్స్ త్రూగా ట్రావెల్ చేస్తాయి అవి. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెంబర్ వన్ విషయం ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి, ఓకే, మనం ఫ్రక్టోజ్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రక్టోజ్ ఏదైతే ఉందో ఇట్ ట్రావెల్స్ త్రూ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లేదంటే ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అయినా అనొచ్చు, రెండు సేమే. ఓకేనా? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ వేరు, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ వేరు అని టెన్షన్ పడకండి. ఫ్రక్టోజ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక కో ట్రాన్స్పోర్ట్ ఉండాలి. మెయిన్గా ఏంటంటే బేసిక్గా దీంట్లోని ఒక క్యారియర్ ప్రోటీన్ అనేది ఉండాలి. క్యారియర్ ప్రోటీన్ లేకుండా ఇట్ కాంట్ బి ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఫ్రక్టోజ్ గురించి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వలేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఎన్ని చాప్టర్స్ అయిపోయాయి అంటే మీరు లెక్క పెట్టుకోండి అమ్మా, ఎన్ని చాప్టర్స్ అయ్యాయో. ఓకే, అర్థమైందా? ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నారో ఒకసారి చూసుకుందాం. Just a minute. Absorption is the process by which the end products of digestion pass through the intestinal mucosa into the blood or lymph. ఓకే, బ్లడ్ ఇంకా లింఫ్లోకి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనది ఏవైతే మిగతా ఫ్యాట్స్ని వదిలేసి మిగతా అన్ని మాలిక్యూల్స్ బ్లడ్ త్రూగా వెళ్తాయి. ఓన్లీ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి లింఫ్ త్రూగా వెళ్తాయి. ఓకే, సో ఫ్యాట్స్ ఆర్ అన్ ఎక్సెప్షన్. ఫ్యాట్స్ అనేవి బ్లడ్ త్రూగా వెళ్ళవు. ఫ్యాట్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ లింఫ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Fats will travel through lymph. It is carried out by passive actor facilitated transport. Small amounts of monosaccharides like glucose, amino acids, some electrolytes. Just a minute, agandi. Okay, sorry. Okay, so fructose the facilitated transport. So electrolytes అంటే బేసిక్గా సోడియం, పొటాషియం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ యాక్చువల్గా ఏంటి? దీస్ ఆర్ ఆల్ ట్రావెలింగ్ త్రూ సింపుల్ డిఫ్యూజన్. ఓకే, సో ఐదర్ ఫస్ట్ సింపుల్ డిఫ్యూజన్ త్రూగా క్యారీ అవుతాయి, లైక్ క్లోరైడ్ ions are generally absorbed by simple diffusion. The passage of these substances in blood depends upon the concentration gradient, as I told. However, some substances like glucose and amino acids are absorbed with the help of carrier proteins. This is known as facilitated transport. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ అపాన్ ది ఆస్మాటిక్ గ్రేడియంట్. ఓకే, మనం వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఆస్మోసిస్ అంటాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ occurs against concentration gradient and hence requires energy. Various nutrients like amino acids, monosaccharides like glucose again, okay, and sodium are absorbed into blood by this mechanism. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఉన్నదో, లేదంటే సింపుల్ డిఫ్యూజన్లోని క్లోరైడ్ అయాన్ ట్రావెల్ చేస్తుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లోని సోడియం అయాన్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఈ యొక్క చిన్న ఎలక్ట్రోలైట్స్లోని ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు. ఇన్ ఎలక్ట్రోలైట్స్ ఓకే, మెయిన్గా మనకి క్లోరిన్ ఉంది, ఇంకా సోడియం ఉంది. ఓకే,
క్లోరిన్ ఏదైతే ఉందో అది సింపుల్ డిఫ్యూజన్ త్రూగా ట్రావెల్ చేస్తుంది. ఎలాంటి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అక్కర్లేదు. ఓకే, అంటే అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎలాంటి ఎనర్జీ అక్కర్లేదు. అదే సోడియం అయితే క్లోరైడ్ అయాన్స్. సోడియం అయాన్స్ అయితే మీకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఏం చెప్దాం అనుకున్నానంటే విచ్ ఐ మిస్డ్ బిఫోర్ ఇస్ దాట్ ఓకే, ఏదైతే అబ్జార్ప్షన్ జరుగుతున్నదో ఓకే, అబ్జార్ప్షన్ అనేది ఐదర్ 2 మెథడ్లుగా జరుగుతుంది. ఒకటి బ్లడ్లో డైరెక్ట్గా జరుగుతుంది. ఒకటి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి న్యూట్రియంట్స్, లేదంటే లింఫ్లోకి వెళ్తాయి. ఓకే, సో బ్లడ్లోకి ఏవైతే వెళ్తాయో వాటి గురించి మాట్లాడుకుంటే కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్గా మనకి బ్లడ్లోంచి వెళ్తాయి. అదే మనకి లింఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ ట్రావెలింగ్ త్రూ లింఫ్. ఓకే, అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన సోడియం పొటాషియం పంప్ గురించి మీరు మాట్లాడుకుంటుంటారు విచ్ కీప్స్ ఆన్ గోయింగ్. సో దీనికి పెద్ద లింక్ లేదు. ఇప్పుడు మన సోడియం పొటాషియం పంప్ గురించి మాట్లాడడం. ఓకే, ఎందుకంటే సోడియం పొటాషియం పంప్ గురించి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, సోడియం పొటాషియం పంప్ గురించి మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏదైతే నర్వ్ సిగ్నల్ పాస్ అవుతుందో అక్కడ దాని గురించి ఇంకా క్లియర్గా నేర్చుకుంటాం. ఒకసారి అది నేర్చుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది. సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకేనా? అది అనమాట. సో జస్ట్ అ మినిట్. ఓకే, క్లియర్? గుర్తుపెట్టుకుంటారా ఇది? లింఫ్, లిపిడ్స్, ఎల్ ఇంకా ఎల్ గుర్తుపెట్టుకోండి. బ్లడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వస్తాయి. ఓకే, బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ వస్తాయి. ఇంకా లింఫ్లోని లిపిడ్స్ వెళ్తాయి. సో ఎల్ ఫర్ ఎల్ అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫర్దర్ మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే, ఏదైతే వాటర్ ఉన్నదో వాటర్కి మనం మాట్లాడుకున్నట్లయితే స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. స్పెషల్ క్యారియర్ ప్రోటీన్స్ ఫర్ వాటర్ ట్రాన్స్పోర్ట్. గుర్తుందా ఎవరికైనా? వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం స్పెషల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో సారీ, ఇక్కడ జస్ట్ అ మినిట్. ఇక్కడ ప్రోటీన్స్ కాదు, ఇక్కడ మోనోసాకరైడ్స్ వస్తాయి. ఇలా పెడదాం అండి. ఇక్కడ కార్బ్స్ అంటే బేసిక్గా మనం మోనోసాకరైడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఇక్కడ అమైనో యాసిడ్స్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ ఫైన్. ఓకే, అండ్ దిస్ ఇస్ బికాస్ దే ఆర్ వాటర్ సాల్యుబుల్. ఓకే, because these are water soluble vitamins, that's why they will be carried through blood. లింఫ్ అనేది ఏదైతే ఉందో లింఫ్లోని ఫ్యాట్ మాలిక్యూల్స్ ఈజీగా ట్రావెల్ చేయగలవు. అది మనం నేర్చుకుంటాం ఇప్పుడు అలాగో. ఓకేనా? సరేనా? సో ఫర్దర్ మనం వెళ్ళినట్లయితే ఇఫ్ యూ గో ఫర్దర్, స్పెషల్ క్యారియర్ ప్రోటీన్స్ ఫర్ వాటర్ ట్రాన్స్పోర్ట్. హర్షిత ఉన్నారు. హర్షిత, అనవసరమైన డిస్కషన్స్లోకి మీరు దూరకుండా క్లాస్లో అటెంటివ్గా ఉంటే మంచిది. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నాను. ప్లీజ్ పే 100% అటెన్షన్ టు క్లాస్. చాలా హెల్త్ ఇంకా సెట్ అవ్వకపోయినా నేను మీకు క్లాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీ సిలబస్ కంప్లీట్ అవ్వాలని. సో మీరు మీ 100% అటెన్షన్ ఇక్కడ ఇవ్వండి, లేదంటే మిస్ అవుతారు. మళ్ళీ రికార్డెడ్ క్లాస్ చూసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు డౌట్స్ అనేవి సాల్వ్ అవ్వవు మళ్ళీ రికార్డెడ్ క్లాస్లోని. ఓకేనా? సో అందుకే ఇప్పుడే చూసుకోండి క్లాస్ని. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, స్పెషల్ క్యారియర్ ప్రోటీన్స్ వాటర్ ట్రాన్స్పోర్ట్, దీని పేరు ఏమిటి ఎవరైనా చెప్తారా? ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అంటున్నారు కొంతమంది. ఓకే, ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అంటున్నారు. రెస్పాండ్ అవ్వకూడదు అంతే. డిస్టర్బ్ చేసిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, రెస్పాన్స్ అవ్వకూడదు. సరే, సో స్పెషల్ క్యారియర్ ప్రోటీన్స్ ఫర్ వాటర్ ఏంటి? ఆక్వాపోరిన్స్. మనం ఇది ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్లో చదువుకుంటామండి ఇంకా డీటెయిల్గా. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఉన్నది కదా, సో ఆ చాప్టర్లో మనం క్లియర్గా ఇంకా చదువుకుంటాం. ఓకే, క్లియర్? సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గ్లిజరాల్ గురించి మాట్లాడుకుందాం రండి.
Okay, let's talk about fatty acids and glycerol. Fatty acids and glycerol, being insoluble, cannot be absorbed into the blood. They are first incorporated into small droplets called micelles. మనం మిజల్స్ గురించి మాట్లాడుకున్నాం. డైజెషన్ అయిన తర్వాత మిజల్స్ ఫామ్లో ఉంటాయి, which move into the intestinal mucosa. They are reformed into small protein-coated fat globules called chylomicrons, which are transported into the lymph vessels or lacteals in the villi. These lymph vessels ultimately release the absorbed substances into the bloodstream. So వీటిది జర్నీ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఫ్యాట్స్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ మిసెల్స్. ఫస్ట్ మిసెల్స్ కింద కన్వర్టెడ్ అవుతుంది. ఓకే, ఈ మిసెల్స్ కింద కన్వర్షన్ ఎప్పుడైంది? డైజెషన్ అయినప్పుడు. అవునా, అర్థమైందా? బైల్ సాల్ట్స్ వల్ల మిసెల్స్ కింద కన్వర్ట్ అయ్యి డైజెషన్ అయింది. డైజెషన్ అయిన తర్వాత ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే మిసెల్స్ అనేవి ఏమవుతాయి? ఇంటెస్టైనల్ మ్యూకోజాకి ట్రావెల్ చేస్తాయి. ఇంకా ట్రావెల్ చేసి దే విల్ ఫార్మ్ ప్రోటీన్ కోటెడ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. చూడండి, ఫ్యాట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ట్రావెల్ చేయడం కష్టం. ఓకే, సో లోపల ఏముంటుంది? లోపల ఫ్యాట్ది ఒక లేయర్ ఉంటుంది ఇలాగా, దాని బయట ప్రోటీన్ ఇంకొక లేయర్ వస్తుంది ఇలాగా. ఓకేనా? సో ఈ బయట లేయర్ ప్రోటీను, ఓకే, లోపల లేయర్ ఫ్యాట్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లిపోప్రోటీన్. లిపిడ్స్ ప్లస్ ప్రోటీన్ ఇస్ నోన్ యాజ్ లిపోప్రోటీన్. దీన్ని మనం ఏమంటాం? లిపోప్రోటీన్ అంటాం. లిపోప్రోటీన్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇస్ ఖైలోమైక్రాన్స్. దీన్నే మనం ఖైలోమైక్రాన్స్ అంటున్నాం. ఖైలోమైక్రాన్స్ అర్థమైందా? సో ఫ్యాట్స్ ట్రావెల్ ఇన్ దిస్ మెకానిజం ఇన్ విచ్ ద ఇన్నర్ సైడ్ విల్ బి ద ఫ్యాట్ అండ్ అవుటర్ సైడ్ విల్ బి ద ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ అనేది ఫ్యాట్ని ఒక లేయర్గా యాక్చువల్గా లేయర్ చేస్తుంది. ఆ లేయరింగ్ చేసిన తర్వాత ఆ రెండింటిని కలిపి మనం ఏమంటాం? ఆ కొత్త మాలిక్యూల్ మనం లిపోప్రోటీన్ అంటాం. అయితే ఇప్పుడు ఈ ఫ్యాట్ ఎక్కడైతే కావాలో మళ్ళీ ఏమవుతుందంటే, ఈ ప్రోటీన్ ఏదైతే అవుటర్ స్ట్రక్చర్ ఉన్నదో అది బ్రేక్ అయిపోతుంది, ఫ్యాట్ అనేది రిలీజ్ అయిపోతుంది ఎక్కడైతే డైరెక్ట్గా ఫ్యాట్ కావాలో. ఇప్పుడు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎక్కడ స్టోర్ అవుతుందంటే అడిపోస్ టిష్యూలోని, లివర్లోని, వీటన్ని చోట్ల మీకు ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఓకేనా? అది కాకుండా స్కిన్ కింద లేయర్లో కూడా వెళ్ళి స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో ఇవన్నీ చోట్ల వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఖైలోమైక్రాన్స్ అనేవి ఎలాగా ట్రావెల్ చేస్తున్నాయంటే, ఫర్దర్ వెళ్ళి లాక్టియల్స్ ఏవైతే ఉన్నాయో, మీకు గుర్తున్నట్లయితే మనం యాక్చువల్గా విలై గురించి చదివాం. ఈ విలై ఏవైతే ఉన్నాయో, ఇంటెస్టైనల్ విలై ఏవైతే ఉన్నాయో వాటి లోపల లాక్టియల్సే ఉంటాయి. దీంట్లో లోపలే మనకి ఇంకొకటి ఎక్స్ట్రా లాక్టియల్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి ఇలాగా లాక్టియల్స్ వస్తాయి. ఈ లాక్టియల్స్ యాక్చువల్గా దే ఆర్ కనెక్టెడ్ టు అవర్ లింఫాటిక్ సిస్టమ్. They are connected to the lymphatic system, which consists of lymph fluid, and this lymph fluid will carry them to different parts of the body. Okay, అర్థమైందా? Is it clear? Okay, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? లేవా? క్లియర్ అంటారా అంతా? జస్ట్ మినిట్. ఓకే, క్లియర్. ఎస్ క్లియర్. అర్థమైందా? సో ఇది బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ఫ్యాట్స్. ఓకే, అది. సో ఈ లింఫ్ వెసల్స్ అల్టిమేట్లీ రిలీజ్ ద అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. చూసారా ఏమవుతుందంటే, లాస్ట్లోకి వెళ్ళి ఆఖరికి ఈ లిపోప్రోటీన్స్ అనేవి మళ్ళీ బ్లడ్లోకి ఫర్దర్ వెళ్ళి రిలీజ్ అయిపోతాయి. ఇదేమిటి కొత్తగా ఉంది అంటే, ఇప్పుడు ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్ కెన్ ఈజీలీ బి క్యారీడ్ ఇన్ ద బ్లడ్, బట్ ఫ్యాట్ కెనాట్ బి డైరెక్ట్లీ క్యారీడ్ ఇన్ ద బ్లడ్. ఇప్పుడు మీరు నీళ్లలోని ఒక ఆయిల్ని మిక్స్ చేస్తే నీళ్ళది ఆయిల్ది లేయర్ సపరేట్గానే ఉంటుంది, కానీ దే వోంట్ మిక్స్ విత్ ఈచ్ అదర్ కదా. సో సిమిలర్లీ ఫ్యాట్ మనం బ్లడ్లో వేసామంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇట్ వోంట్ గెట్ మిక్స్డ్ అండ్ ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద బాడీ. సో అవర్ బాడీ హ్యాస్ కైండ్ ఆఫ్ డెవలప్డ్ అ డిఫెన్స్ మెకానిజం ఇన్ దాట్ ఇన్ విచ్ ఇట్ విల్ డూ. ఏం చేస్తుందంటే, ఒక ఫ్యాట్ చుట్టూ ఒక ప్రోటీన్ లేయర్ వస్తుంది, దాన్ని లిపోప్రోటీన్ అంటాం. ఆ ప్రోటీన్ లేయర్తో పాటు బ్లడ్లోకి వెళ్తుంది. ఎక్కడైతే వెళ్ళి స్టోరేజ్ అవ్వాలో ఆ లిపోప్రోటీన్ మాలిక్యూల్ డైరెక్ట్గా అడిపోస్ టిష్యూలో లేదంటే లివర్లోకి ట్రావెల్ చేసి స్టోర్ అయిపోతుంది. ఓకే, అదే అనమాట. ఓకే, రిప్లై వన్స్. ఏంటి రిప్లై చేయాలమ్మా? ఓకే, అది. ఓకే, సో దట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యాట్స్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చూడండి.
అబ్జార్ప్షన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ టేక్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ లైక్ మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్. ఇప్పుడు చాలా మంది అనుకుంటాం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్లోనే కదా అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఇంకెక్కడ జరగదనేసి. అది కాదు. అబ్జార్ప్షన్ అనేది మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అన్ని చోట్ల జరుగుతుంది. అండ్ దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందరికందరూ చూడండి. ఓకే, మౌత్లో ఏవేవి అబ్జార్బ్ అవుతున్నాయి అన్నిటికన్నా ఫస్ట్ మాట్లాడుకుంటే సర్టెన్ డ్రగ్స్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మ్యూకోజా ఆఫ్ మౌత్ అండ్ లోవర్ సైడ్ ఆఫ్ ద టంగ్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, సబ్లింగ్వల్ డ్రగ్స్ అంటాం. సబ్లింగ్వల్ డ్రగ్స్. ఈ సబ్లింగ్వల్ డ్రగ్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాంజినా పెక్టోరిస్. యాంజినా పెక్టోరిస్ అంటే హార్ట్ అటాక్కి ముందున్న ఫేజ్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎక్కువగా యాంజినా పెక్టోరిస్ అనేది వస్తుంది. యాంజినా పెక్టోరిస్లో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు పూర్తిగా పెయిన్ అవుతుంది, హార్ట్ వరకు ఇదంతా పెయిన్ స్టార్ట్ అవుతుంది సడన్గా. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఫర్ ఇమీడియట్ రిలీఫ్ ఫ్రమ్ దట్ పెయిన్, ఓకే, ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు, సబ్లింగ్వల్ ట్యాబ్లెట్, 4 కింద పెట్టుకోవాలి అది. సో ఆ సబ్లింగ్వల్ ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కింద నుంచి అబ్జార్ప్షన్ జరిగి త్వరగా యాక్చువల్గా రిలీఫ్ అనేది ఉంటుంది ఫ్రమ్ యాంజైనాస్ పెయిన్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అబ్జార్ప్షన్ త్రూ ద మౌత్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత స్టమక్లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్టమక్. ఓకే, స్టమక్లో మొత్తం గ్యాస్ట్రిక్ జ్యూస్ వల్ల అబ్జార్ప్షన్ జరుగుతుందా అంటే జరుగుతుంది. వాటర్ది జరుగుతుంది, కొన్ని సింపుల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ మనం డైరెక్ట్గా గ్లూకోజ్ తింటున్నాం అనుకోండి, మనం డైరెక్ట్గా స్టార్చ్ తినకుండా డైరెక్ట్ గ్లూకోజ్ తింటున్నాం. సో ఆ సింపుల్ షుగర్ ఏదైతే ఉందో గ్లూకోజ్, లాక్టోజ్ లాంటివి అప్పుడప్పుడు కొంచెం అమౌంట్స్లో అబ్జార్బ్ అవుతాయి. దాని తర్వాత ఆల్కహాల్ ఏదైతే ఉందో, ఓకే, అది కూడా అబ్జార్బ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చేసరికి ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆర్గన్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. మెయిన్ అంతా ఇక్కడే జరుగుతుంది, మనకు తెలుసు. ఓకే, డైజెషన్ ఇస్ కంప్లీటెడ్ హియర్ అండ్ ద ఫైనల్ ప్రొడక్ట్స్ సచ్ as గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ అండ్ అమైనో యాసిడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ త్రూ ద మ్యూకోజా ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ లింఫ్. ఇది మనకి ఈజీ, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఓకే, లాస్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్లోని కొంత వాటర్, మినరల్స్, ఇంకా డ్రగ్స్. అంటే చూసుకోండి, లార్జ్ ఇంటెస్టైన్ ఇంకా మౌత్లోని సిమిలర్ కైండ్ ఆఫ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది మీకు. ఓకే, మౌత్లో ఇంకా వాటర్ది అబ్జార్ప్షన్ జరగదు, స్టమక్లో జరుగుతుంది. మెయిన్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లోనే అన్నీ జరుగుతాయి. ఇంకా మైనర్గా కొన్ని జాగాల్లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఓకేనా, ఫైన్. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు క్లియరా? సో దీంతో మన అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. చెప్తున్నారు 5 day కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకోండి సార్, ఎజిథ్రోమైసిన్, కరెక్ట్ మెడికేషన్ తీసుకోండి అంటున్నారు. అన్నీ తీసుకున్నానమ్మా, అన్నీ తీసుకున్నాను, బట్ స్టిల్ డ్యూ టు ఏదో ప్రాబ్లం ఉన్నది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డన్. తగ్గట్లేదు ఫీవరు. ఓకే, బట్ ఇట్స్ ఓకే, పర్వాలేదులేండి. సార్ EAMCET బైపీసీ న్యూ నోటిఫికేషన్ ఒకసారి చూసి వీడియో చేయండి అంటున్నారు. ఓకే, డెఫినెట్లీ. సారీ, నేను చూడలేదు యాక్చువల్గా. ఐ డెఫినెట్లీ సీ అండ్ ఐ డూ ఇట్. ఓకే, అది అనమాట. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు అబ్జార్బ్ అంతా అయిపోయింది అంటే మనం తిన్న ఫుడ్ అంతా 100% అబ్జార్బ్ అయిపోతుంది అంటారా? లేదు. బోల్డ్ అంత ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో అందులో మోస్ట్ ఆఫ్ ఇట్ అబ్జార్బ్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద వేస్ట్ ప్రోడక్ట్. ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలి, మనం దాన్ని తీసి బయట పారేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే సబ్స్టెన్సెస్ అబ్జార్బ్ అయ్యాయో వాటిని డిఫరెంట్ సెల్స్ ఇంకా టిష్యూస్ వరకు తీసుకెళ్ళి వాటిని యూటిలైజ్ చేయడాన్ని మనం అసిమిలేషన్ అంటాం. సో వాట్ ఈస్ అసిమిలేషన్? బేసికల్లీ ద అబ్జార్బ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి టిష్యూస్, సెల్స్కి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే అవి ఎప్పుడైతే ఆ సెల్స్ టిష్యూస్ యూటిలైజ్ చేసుకుంటాయో న్యూట్రియంట్స్ని, దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. ద డైజెస్టివ్ వేస్ట్ సాలిడిఫైడ్ ఇంటూ కోహరెంట్ ఫీసెస్ ఇన్ ద రెక్టమ్ ఇనిషియేట్ న్యూరల్ రిఫ్లెక్స్. ఇప్పుడు ఏమైందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఏదైతే రెక్టమ్ ఉందో అక్కడికి వెళ్ళి బోల్డ్ అంత ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో కలెక్ట్ అవుతూ ఉంటుంది ఒకసారి డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో కలెక్ట్ అవుతూ ఉంటే ఒకసారి ఒక పర్టికులర్ అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత ఓకే ఏమవుతుందంటే ఒక నర్వస్ సిస్టమ్కి ఒక రీఫ్లెక్స్ వెళ్తుంది, ఇంకా ఈ పర్టికులర్ ఫీకల్ మ్యాటర్ని రిలీజ్ చేయాలి రెక్టమ్ నుంచి త్రూ ది యానస్. ఓకే, సో అలా జరగాలి అంటే ఏమవుతుంది, నేను చెప్పినట్టు ఆ నర్వ్ సిగ్నల్ విల్ గో ఫ్రమ్ ద లార్జ్ ఇంటెస్టైన్ టు the brain and the brain will give the permission to release the fecal matter. సో ఒకసారి అలా పర్మిషన్ రాగానే ఏమవుతుంది, మనకి ఒక డిజైర్ వస్తుంది, అర్జ్ వస్తుంది. మనకి ఏంటంటే యాక్చువల్గా ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేసే అర్జ్ అనేది వస్తుంది. ఓకే, దానికి మీరు బోల్డ్ పేర్లు పెడతారు, లండన్, ప్యారిస్, న్యూయార్క్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. డైజెషన్ ఆఫ్ ఫీషీస్ టు ద అవుట్ సైడ్ త్రూ ద ఏనల్ ఓపెనింగ్, దాన్ని మనం డెఫికేషన్ అంటాం. ఇట్స్ అ వాలంటరీ ప్రాసెస్. ఇన్వాలంటరీ అయితే కాదు. వాలంటరీకి ఇన్వాలంటరీకి తేడా ఏంటంటే వాలంటరీ అయితే మీ విష్ త్రూగా మీరు కావాలంటే మీరు చేయొచ్చు, లేదంటే లేదు, మీరు ఆపుకుని కూడా ఉంచుకుంటారు. ఓకే, కొంతమంది. సో వాలంటరీ ప్రాసెస్ అంటే అది యూ కెన్ స్టాప్ ఇట్ ఆర్ యూ కెన్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇన్వాలంటరీ అంటే యూ కాంట్ స్టాప్ ఇట్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, అంతే, దాంట్లో డౌట్స్ లేవు. అండ్ ఇస్ క్యారీడ్ అవుట్ బై మాస్ పెరిస్టాలిటిక్ మూవ్మెంట్. పెరిస్టాలిటిస్ అంటే నేర్చుకున్నాం మనం, ఇలా ఒక సిరీస్ ఆఫ్ వేవ్స్ వచ్చి మటీరియల్ అనేది మీద నుంచి కిందకి వెళ్తుంది. ఓకే, అది అనమాట. ఫైన్, సరేనా?
ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ టీచింగ్ సార్, వెయిటింగ్ ఫర్ తెలుగు అకాడమీ స్పెషల్ సెషన్స్. ఓకే ఓకే, సరే సరే, డెఫినెట్లీ, షూర్, ఓకే, డోంట్ వరీ. ఆల్కహాల్ స్టొమక్లో డైజెస్ట్ అయిపోతే మరి లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? లివర్లో ఆల్కహాల్ది డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. లివర్లోని ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని డీటాక్స్ జరుగుతుంది. డీటాక్స్ అంటే బ్రేక్ డౌన్ అనమాట. దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఏవైతే కావాల్సిన ఏదైనా కొంచెం ఉన్న కాంపోనెంట్ అది ఉంచుకొని మిగతాదంతా తీసేయాలి. ఇప్పుడు ఈ ఆల్కహాల్ది క్వాంటిటీ మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే లివర్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ని ప్రాసెస్ చేసే కెపబిలిటీ ఉంచుకోదు. ఓకేనా? అండ్ బికాస్ ఇట్ వోంట్ కీప్ సచ్ అ హై అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ బ్రేకింగ్ కెపాసిటీ. మీరు ఎక్కువ ఆల్కహాల్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే రెగ్యులర్ బేసిస్లో రోజు చాలా ఎక్కువ ఆల్కహాల్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళతో ఏమవుతుంది అంటే ఇట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అది ఇంకేం లేదు. ఓకే, సో దట్స్ విత్ రెస్పెక్ట్ టు, ఓకే, జస్ట్ అ మినిట్, అది ఓకే, అది అనమాట. చెప్తాను, సిలబస్ కూడా చెప్తాను. ఓకే, డోంట్ వరీ, 1 by 1 అని చెప్తాను. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఫైనల్గా డిజార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి 1 by 1 మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, క్లియర్? చూడండి, ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఈజ్ మోస్ట్ కామన్ ఎలిమెంట్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇంటెస్టైనల్ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే బేసిక్గా టేప్ వాము, రౌండ్ వాము, థ్రెడ్ వాము, హుక్ వాము, ఇంకా పెన్ వామ్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏవైతే యాక్చువల్గా ఆర్గానిజమ్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్ అంటే ఏంటి? దే లివ్ ఆన్ ద హోస్ట్ టిష్యూ. ఓకే, సో టేప్ వామ్ వల్ల టీనియాసిస్ అనే రోగం ఒకటి వస్తుంది, రౌండ్ వామ్ వల్ల ఆస్కారియాసిస్ అనేది రోగం వస్తుంది. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే రౌండ్ వామ్ ఆస్కారిస్ ఏదైతే ఉందో అది వాటర్ రిటెన్షన్ చేస్తుంది, ఈడెమా చేస్తుంది, దానివల్ల కాలు స్వెల్లింగ్ అయిపోతుంది, ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు దాన్ని. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి బేసిక్గా, హుక్ వామ్, పిన్ వామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఇంకా మనం బేసిక్గా ఇది వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే చేస్తున్నాయో దాని గురించి మనం దీంట్లో మాట్లాడుతున్నాం కదా. కాకపోతే ఏవైతే కొన్ని డైజెషన్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో చిన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రావడం, మన బాడీలోని ప్రాబ్లమ్ రావడం వల్ల ఏవైతే డిజార్డర్స్ వస్తాయో వాటిని మనం డైజెస్టివ్ డిజార్డర్స్ అంటాం. సో ద లివర్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇందులో జాండీస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దీంట్లో లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది. లివర్లో ఏంటంటే ఈ బైల్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బిలిరూబిన్, బిలివర్డిన్ ఏవైతే బైల్ పిగ్మెంట్స్ ఉన్నాయో, బిలిరూబిన్ ఇంకా బిలివర్డిన్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు యాక్చువల్గా త్వరగా విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ జ్యూస్ వెళ్ళిపోయి ఇంటెస్టైనల్ మ్యాటర్ త్రూగా యాక్చువల్గా ఏదైతే అన్డైజెస్టెడ్ మ్యాటర్ ఉందో ఫీషెస్ త్రూగా డెఫికేట్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. కాకపోతే ఏమవుతుందంటే అలా జరగకుండా లివర్లోని అలా డిపాజిట్ అయిపోయి అలాగే ఉండిపోతాయి. ఓకే, సో అలా ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే స్కిన్, ఐసు, ఓకే, ఇవన్నీ yellowish-గా అయిపోతాయి. మన స్కిన్ కూడా లైట్గా yellowish అవడం స్టార్ట్ అవుతుంది, కళ్ళల్లో లైట్ yellowish కలర్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ జాండీస్. ఇది ఒక డిసార్డర్. ఓకే, అది అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే వామిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ ద ఎజెక్షన్ ఆఫ్ స్టమక్ కంటెంట్స్ త్రూ ద మౌత్. ద రిఫ్లెక్స్ యాక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై ద వామిట్ సెంటర్ ఇన్ ద మెడ్యులా. ఓకే, ఏమవుతుందంటే స్టమక్లో ఏవైతే ఫర్ సపోజ్ మనం ఏదైనా తిన్న ఫుడ్ పాయిజనింగ్ అయింది, లేదు అంటే యాజ్ యూజువల్ మన స్టమక్లోని సిచ్యువేషన్ బాగోలేదు. ఓకే, ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉందో కరెక్ట్గా సిక్రీట్ అవ్వలేదు, లేదంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ సిక్రీట్ అయిన చాలాసేపు తర్వాత మీరు ఫుడ్ తింటున్నారు, లేదంటే ఆల్రెడీ చాలా అంత ఫుడ్ ఇంకా డైజెస్ట్ అవ్వలేదు, దాని మీద మీరు పైలప్ చేస్తున్నారు ఎక్స్ట్రా ఫుడ్. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ద స్టమక్ ఆర్ our body will try to get rid of the excess food or the food that it cannot digest. సో అప్పుడు ఏం చేస్తుందంటే వామిటింగ్ అనేది జరుగుతుంది. మన బ్రెయిన్లో మెడులా అబ్లాంగటా ఏదైతే ఉందో అక్కడ వామిట్ సెంటర్ అనేది ఉంది, అక్కడ సిగ్నల్ వెళ్తుంది ఇంకా వామిటింగ్ చేయించాలని. అప్పుడు మనకి ఫస్ట్ నాజియా వస్తుంది, వామిటింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది, వాంతి వస్తున్నట్టు, దాని తర్వాత వామిటింగ్ జరుగుతుంది. Okay, so this is with respect to vomiting. Diarrhea, the abnormal frequency of bowel movement and increased liquidity of the fecal discharge is known as diarrhea. It reduces the absorption of food. Diarrhea లో ఏం జరుగుతున్నది అంటే మనది ఏదైతే ఫుడ్ ఉన్నదో అక్కడ డైజెషన్ అనేది సరిగ్గా దాన్ని జరగట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ గెటింగ్ యాక్చువల్గా అన్డైజెస్టెడ్ మ్యాటర్ లాగా మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో అబ్జార్ప్షన్ గెట్ లిమిటెడ్ బికాస్ డైజెషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ. ఇన్ డైరియా అబ్జార్ప్షన్ లిమిటెడ్ అయిపోతుంది, అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. అందుకే అలాంటి టైంలో మీకు ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి అంటారు. ఓకే, ఓఆర్ఎస్ తాగిపిస్తారు అలా, బికాస్ ద లిక్విడ్ ఫుడ్ విల్ గెట్ అబ్జార్బ్డ్ ఈజియర్ దెన్ ద సాలిడ్ ఫుడ్. అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఓకే, అది అనమాట. అండ్ దెర్ ఇస్ ఇర్రెగ్యులర్ బవెల్ మూవ్మెంట్. అంటే బవెల్ మూవ్మెంట్ అంటే ఏంటి? పొట్టలో ఏదైతే మూవ్మెంట్ జరుగుతుందో, చర్నింగ్ మిక్సింగ్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది సరిగ్గా జరగదు అనమాట.
ఓకే, అది అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి కాన్స్టిపేషన్లో ఏం లేదు, ఏదైతే ఫుడ్ మనం తింటున్నామో దాంట్లో ఐదర్ మనం నీళ్ళు ఎక్కువ తాగలేదు, లేదంటే మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినలేదు. నీళ్ళు అనేవి ఎక్కువ తాగకపోతే మనది ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉందో చాలా గట్టిగా అయిపోతుంది, సాలిడిఫై అయిపోతుంది, దానివల్ల బయటికి రాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం ఫర్ సపోజ్ వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ లేదంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినలేదు, పిండి పదార్థాలు అంటారు. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తినలేదు అంటే ఏమవుతుందంటే ఓన్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లేదంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ తిన్నామంటే దే విల్ నాట్ బీ రిలీజ్డ్ ఈజీలీ ఫ్రమ్ ద రెక్టమ్ బికాస్ దే విల్ గెట్ solidified. ఏదైతే బికాస్ దీస్ ఐటమ్స్ డు నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు రీటైన్ వాటర్. ఏదైతే ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్నాయో ఎక్కువ నీళ్ళని రీటైన్ చేయలేవు. బట్ ఫైబర్ హ్యాస్ ద కెపాసిటీ. ఫైబర్ ఏదైతే ఉన్నదో మన పళ్ళల్లోని వెజిటేబుల్స్లోని ఏదైతే ఫైబర్ ఉంటుందో దట్ ఫైబర్ హ్యాస్ ద కెపాసిటీ టు రీటైన్ వాటర్. నీళ్ళని రీటైన్ చేస్తే ఫీకస్ అనేది సాలిడిఫై అవ్వకుండా సెమీ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇట్ విల్ గెట్ ఈజీలీ రిలీజ్ ఫ్రమ్ ద రెక్టమ్. అది అనమాట. సో ఎప్పుడైతే అలా జరగదో దాన్ని ఏమంటాం, కాన్స్టిపేషన్ అనేది అంటాం. ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ లీడ్స్ టు పైల్స్. ఇస్ ఇట్ కరెక్ట్ సార్? యాక్చువల్గా ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ అయినప్పుడు దెర్ విల్ మెయిన్గా ఏంటంటే పైల్స్ అనేది ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్ టుడే, బట్ డెఫినెట్లీ వన్ డే. ఓకే, అది అనమాట. కరెక్ట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. అండ్ లాస్ట్లో ఇండైజెషన్ అంటే ఏమీ లేదు. ఓకే, ఫుడ్ మంచిగా తినేశారు, తిన్న తర్వాత కూడా డైజెషన్ అవ్వట్లేదు. సో డైజెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఫుడ్ తినకముందు మీరు ఐదర్ నీళ్ళు తాగేశారు. సో మంచినీళ్ళు తాగేశారు అంటే ఏం జరుగుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ద గ్యాస్ట్రిక్ జ్యూస్ నీడ్స్ టు బి యాక్చువల్లీ థిక్ అండ్ ఇట్స్ ఇన్ ఇట్స్ ఓన్ ఫామ్. అందులో నీళ్ళు మీరు యాడ్ చేస్తారంటే డైల్యూట్ అయిపోయి ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా జరగదు. ఓకే, సో అది కాకుండా మీరు ఎలాంటి ఇప్పుడు ఫర్ సపోజ్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నారు, ఓకే, లేదంటే అవసరం కన్నా ఎక్కువ తిన్నారు, లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగింది, ఇవన్నీ రీజన్స్ వల్ల సెక్రీషన్ సరిగ్గా జరగట్లేదు, ఎంజైమ్స్, యాంగ్జైటీ అనేది ఉంది, టెన్షన్ ఉంది మైండ్లో చాలా. సో మీ మైండ్లో మీ మెంటలీ కూడా మీరు చాలా స్ట్రెస్గా ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు, నిద్ర సరిగ్గా లేదు అంటే కూడా ఇండైజెషన్ ఇంకా కాన్స్టిపేషన్ అనేది జరగచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో కాన్స్టిపేషన్ ఇంకా ఇండైజెషన్ మీకు స్లీప్లెస్నెస్ వల్ల కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ బికాస్ యూ ఆర్ అండర్ గోయింగ్ అ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ హియర్ ద బ్రెయిన్ ఈస్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దాట్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ విల్ గెట్ డిస్టర్బ్డ్, ద డైజెషన్ ప్రాసెస్ విల్ గెట్ డిస్టర్బ్డ్. అది అనమాట. ఓకేనా, క్లియరా? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఇండైజెషన్ అండ్ ఎవ్రీథింగ్. దీంతో మనవి డిజార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయి, కానీ మనం మాల్ న్యూట్రిషన్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మాల్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై మాల్ న్యూట్రిషన్? ఓకే, ఫుడ్ తింటున్నప్పుడు ఎవరైతే నీళ్ళు తాగుతారో వాళ్ళు తాగకూడదు, నేను ముందే చెప్పేస్తున్నాను. ఫుడ్ తిన్నాక ఒక 1.5 అవర్ ముందు ఇంకా 1.5 అవర్ తర్వాత వరకు మీరు నీళ్ళు అనేవి తాగకూడదు. ఇఫ్ యూ డూ that while eating food, if you are drinking, just before eating food if you are drinking, and just after eating food if you are drinking lots of water, చిన్న స్టెప్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. లైట్గా ఇంత పెస తాగితే పర్వాలేదు, కానీ ఎక్కువ నీళ్ళు మీరు తాగేస్తే ఇట్ విల్ డిస్టర్బ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ దాట్ విల్ రిజల్ట్ ఇన్ ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్. ఓకే, అది అనమాట. నెక్స్ట్ చాప్టర్ ఏంటని అడుగుతున్నారు. సింపుల్. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్, అంటే రెస్పిరేటరీ సిస్టమ్. ఏదైతే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటాం. దానికన్నా ముందు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేసుకుంటాం. ఓకే, అది అనమాట. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోగానే నెక్స్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే సరిగ్గా ఫుడ్ అది పెట్టకపోతే ప్రోటీన్స్ ఇంకా క్యాలరీ డెఫిసిట్ అనేది, క్యాలరీస్ అంటే ఒక్కొక్క కార్బోహైడ్రేట్ వల్ల, ప్రోటీన్ వల్ల, ఫ్యాట్స్ వల్ల మనకి కొన్ని క్యాలరీస్ అనేవి లభిస్తాయి. ఈ క్యాలరీస్ అనేవి మనం ఎనర్జీ కోసం వాడుకుంటాం. ఓకే, సో దే ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. క్యాలరీ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. సో ఫర్ సపోజ్ పిల్లలకి ఫుడ్ సరిగ్గా తినిపించకపోవడం వల్ల, ఏవైతే పౌష్టికాహారం ఉన్నదో అది తినిపించకపోతే దట్ విల్ లీడ్ టు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ విచ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మెరాస్మస్ అండ్ క్వాషియోర్కర్. మెరాస్మస్ అండ్ క్వాషియోర్కర్. వాట్ ఈస్ మెరాస్మస్ అండ్ క్వాషియోర్కర్? మెరాస్మస్ అంటే ప్రోటీను క్యాలరీ రెండు డెఫిషియన్సీ ఉంది, అంటే ఎంపీసీ అంటే మెరాస్మస్ అంటే ప్రోటీన్ ఇంకా క్యాలరీ రెండింటిది డెఫిషియన్సీ ఉంది. క్వాషియోర్కర్ అంటే ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఆ పిల్లలు. సో దాన్ని ఏమంటాం? పీకే అంటాం. సో గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫామ్. మెరాస్మస్ అంటే ఎంపీసీ, మెరాస్మస్ ప్రోటీను క్యాలరీ డెఫిషియన్సీ రెండు ఉంది. క్వాషియోర్కర్ అంటే ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ కాబట్టి పీకే అంటాం దాన్ని. ఓకే, అది అనమాట. ఓకే, క్లియర్? షెడ్యూల్ అనేది నేను త్వరగానే షేర్ చేస్తానమ్మా. ఐమ్ రియలీ సారీ, ఇప్పుడు నేను త్వరగా అట్ ప్రెసెంట్ నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. బట్ ఒక షెడ్యూల్ అనేది ఇచ్చేస్తాను మీకు. ఓకే, వీక్లీ షెడ్యూల్స్ ఇస్తాను. ఏ టైమింగ్లో క్లాస్ జరుగుతుందో అది కూడా ఇస్తాను. సో డోంట్ వరీ. ఓకే, అది అనమాట. ఓకే,
సో దట్స్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. దీనికన్నా ఎక్కువ డీప్లో మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. మీకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ టేబుల్ అనేది ఉన్నది, ఇది మీరు చూసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సీ దిస్. ఓకే, అదైందా, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీకు ఇది తీసేసారు బుక్లో నుంచి కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ విల్ బి నెసెసరీ. సో ఇవాళ చాప్టర్ దీంతో డన్ అయిపోయింది. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటాం. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, వన్స్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ డన్, వాట్ విల్ డూ, మనం ఏం చేస్తాం, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ మండే విల్ బి స్టార్టింగ్ అ న్యూ చాప్టర్, దట్ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇవాళ చాప్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. డెఫినెట్లీ మెన్షన్ దెమ్. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీ అందరికీ మంచిగా అర్థం అయి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సరేనా, క్లియర్ అయిపోయింది క్లాస్ ఇవాళతోటి. ఎక్కువ లేదు ఎందుకంటే చాలా తక్కువ కంటెంట్ ఉండేది, సో అందుకే అయిపోయింది. రేపు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుందాం. ఓకే, బై బై, టేక్ కేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్.